కొండారెడ్డి బుర్జు సాక్షిగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు రాజకీయ కుటుంబ నేపథ్యం ఒకరిది. వైద్యం చేయడం తప్ప ఏమాత్రం రాజకీయాలు తెలియని డాక్టర్ ఒకరు. ఒకనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన కందెనవోలుగా పిలుచుకునే కర్నూలు లోక్సభ స్థానం టీడీపీ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఘోర పరాజయం చవిచూసిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఈసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. చేనేత వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్ను వైసీపీ అభ్యర్థిగా నిలిపింది. టీడీపీ బలం, కోట్ల నేపథ్యం చూస్తే పైకి ఏకపక్షపోరుగా కనిపిస్తున్న గత ఎన్నికల ఫలితాలతో పోల్చితే హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. మరి కర్నూలు లోక్సభ స్థానంలో కథనమా, ఏకపక్షమా? కొండారెడ్డి బురుజు సాక్షిగా కర్నూల్లో కథన రంగమే. దూకుడు మీదున్న టీడీపీ వైసీపీ. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు మళ్లీ కథన రంగంగా మారింది. ఒకవైపు సైకిల్ పార్టీ, మరోవైపు ఫ్యాన్ పార్టీ ఎన్నికల సమరంలో దూకుడు మీదున్నాయి. గెలుపు కోసం ఆరాటపడుతున్నాయి. గెలిచేది ఒక్కరే అని ఇరు పార్టీల అభ్యర్థులకు తెలుసు. అయినా ఆ గెలిచేది తానే కావాలని ఇద్దరూ సై అంటున్నారు. గెలుపు కోసం పంతం పట్టి మరీ భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కొండారెడ్డి బురుజు సాక్షిగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు రాజకీయ కుటుంబ నేపథ్యం ఒకరిది. వైద్యం చేయడం తప్ప ఏమాత్రం రాజకీయాలు తెలియని డాక్టర్ ఒకరు. ఒకనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన కందెనవోలుగా పిలుచుకునే కర్నూలు లోక్సభ స్థానం టీడీపీ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఘోర పరాజయం చవిచూసిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఈసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని చేనేత వర్గానికి చెందిన కొత్త అభ్యర్థిని డాక్టర్ సంజీవ్ కుమార్ ను వైసీపీ అభ్యర్థిగా నిలిపింది. టీడీపీ బలం, కోట్ల నేపథ్యం చూస్తే పైకి ఏకపక్ష పోరుగా కనిపిస్తున్నా గత ఎన్నికల ఫలితాలతో పోల్చితే హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. అందుకే కర్నూలు లోక్సభ స్థానంలో కథనమో ఏకపక్షమో అంచనా వేయలేకపోతున్నామని రాజకీయ ఉద్దండులే అంటున్నారు. ఉత్కంఠభరితంగా సాగుతున్న కర్నూలు పోరు బరిలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 12 సార్లు కాంగ్రెసే గెలిచింది. అందులోనూ కోట్ల కుటుంబం 10 సార్లు విజయం సాధించడం కర్నూలు గడ్డపై కోట్ల కుటుంబం పట్టును తెలియజేస్తుంది. టీడీపీ 2 సార్లు, ప్రజా సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ, వైసీపీ చెరొకసారి గెలిచాయి. గత ఎన్నికల్లో వాల్మీకి వర్గానికి చెందిన బీటీ నాయుడు టీడీపీ తరపున నిలబడితే చేనేత వర్గానికి చెందిన బుట్టా రేణుక వైసీపీ తరపున నిలబడి గెలిచారు. తర్వాత ఆమె టీడీపీలోకి వచ్చారు. దీంతో ఈసారి కర్నూలు లోక్సభ టీడీపీ టికెట్ బుట్టాకే దక్కుతుందని అందరూ భావించారు. చివరి నిమిషంలో కోట్ల కుటుంబం టీడీపీలో చేరడంతో అధినేత చంద్రబాబు ఆయనకే టికెట్ ఖాయం చేశారు. దీంతో బుట్టా అలిగి మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఈసారి కూడా వైసీపీ చేనేత వర్గానికే చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్ ను బరిలోకి దింపింది. అయితే ఎలాగైనా గెలవాలని టీడీపీ, తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నూలు లోక్సభ స్థానానికి సంబంధించి రాజకీయ చరిత్ర విశ్లేషిస్తే ఏ రకంగా చూసినా టీడీపీకే బలం చేకూరుతోంది. ఎందుకంటే జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల మధ్య 65 ఏళ్లకు పైగా రాజకీయ వైరం ఉంది. ఇరు కుటుంబాల మధ్య అస్సలు పొసగదు. ఎప్పుడూ ఎదురెదురే. ఏ విషయంలోనైనా ఇరు కుటుంబాలు పట్టిన పట్టు వీడేవారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే కర్నూలు చరిత్రలో కోట్ల, కేఈ కుటుంబాల శకం నిత్యం పగలు ప్రతీకారాలతో రగిలిపోయేది. అలాంటి 2 కుటుంబాలను చంద్రబాబు ఒక్కటి చేశారు. ఒకే తాటిపైకి తీసుకురాగలిగారు. రాజీ అనే పదానికే చోటు లేకుండా రాజకీయం నెరిపిన కోట్ల, కేఈలను చంద్రబాబు సముదాయించారు. ఇద్దరూ కలిస్తే మీకు మాత్రమే కాకుండా జిల్లాలో రాజకీయంగా 2 వర్గాలు కూడా ఎదుగుతాయని, జిల్లా కూడా అభివృద్ధికి నోచుకుంటుందని నచ్చజెప్పి ఇద్దరి మనసులను గెలుచుకున్నారు. కేఈ కృష్ణమూర్తి గాని, కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గాని
ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఎదురు పడితే తల తిప్పుకొని తప్పుకొని వెళ్లేవారని జిల్లాలో చాలా మంది రాజకీయ నేతలే అంటుంటారు. అలాంటి నేతలే భుజాల మీద చేతులేసుకుని తిరుగుతూ ఒకే వాహనంలో కలిసిమెలిసి తిరుగుతూ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లా రాజకీయ చరిత్రలో సరికొత్త మార్పునకు నాందిగా భావిస్తున్నారు. లోక్సభ స్థానం పరిధిలో అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్న వాల్మీకులు, చేనేతలు, యాదవులు తమ వైపేనని టీడీపీ, ముస్లిం మైనారిటీలు, ఎస్సీలు, రెడ్లలో ఎక్కువ ఓట్లు తమకేనని వైసీపీ అంచనా వేస్తున్నాయి. కర్నూలు లోక్సభ స్థానం పరిధిలో మొత్తం 14,22,722 ఓట్లున్నాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే వాల్మీకులు 4.5 లక్షల మంది, కురుబ, యాదవులు 2.5 లక్షల మంది, ఎస్సీలు 2,25,000 మంది, ముస్లింలు 1,75,000 మంది, చేనేతలు 75,000 మంది, ఆర్యవైశ్యులు 55,000 మంది, రెడ్లు 45,000 మంది, కుమ్మరి, కమ్మరి, వడ్రంగులు 35,000 మంది ఉండగా ఇతరులు 85,000 మంది ఉన్నారు. కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి బరిలో ఉన్న కర్నూలు లోక్సభ స్థానంలో టీడీపీకి కలిసి వచ్చే అంశాలు దండిగానే ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయ కుటుంబ నేపథ్యం, దశాబ్దాల రాజకీయ వైరం ఉన్న కేఈ కుటుంబంతో సఖ్యత, అన్ని అసెంబ్లీ స్థానాల్లో బలమైన టీడీపీ అభ్యర్థులు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు, ఆర్డీఎస్, గుండ్రేవుల, వేదవతి, ఎల్ఎల్సీ ప్రాజెక్టుల మంజూరు లాంటివన్నీ కోట్లకు అనుకూలమే. అయితే టికెట్లు దక్కని ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఇన్ఛార్జి కలిసి రాకపోవడం, కింది స్థాయిలో కోట్ల, కేఈ వర్గాలు అంతగా కలవకపోవడం కాస్త మైనస్ గా ఉంది. డాక్టర్ సంజీవ్ కుమార్ సానుకూలతలు చూస్తే వైద్యుడిగా జిల్లాలో మంచి పేరు, గుర్తింపు ఉన్నాయి. వైద్య సేవా కార్యక్రమాలతో సత్సంబంధాలు, గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ గెలవడం. అయితే సంజీవ్ కుమార్ కు ప్రతికూలతలు కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం, వైసీపీలోనూ ఎవరికీ తెలియకపోవడం, టికెట్ రాని వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉండడం ఈయనకు సెట్ బ్యాక్ అవుతుంది. ఈ నేపథ్యంలో కర్నూలు లోక్సభ స్థానం పరిధిలోని ఓటర్లు సైకిల్ ఎక్కుతారా, ఫ్యాన్ కింద సేద తీరుతారా అన్నది చూడాల్సిందే.